అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన అద్భుతమైనటువంటి హస్తాన్ని చాచి ఆశీర్వాదకరమైన స్థితిలోకి నడిపించి ఫలింపచేయునుగాక. ప్రియ స్నేహితులారా, మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికను చూద్దాం. 2 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని సర్వోన్నతుడు దేవుడు ఇక్కడ పౌలు గారి ద్వారా సంఘ బిడ్డలందరినీ ఆదుకోవడానికై దేవుడు చెప్పినటువంటి మాటగా ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ పనికైనా సమయం అనుకూలించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కానా పెండ్లికి వెళ్ళినప్పుడు తల్లి అయిన మరియా అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది, ద్రాక్షారసం అయిపోయింది. ఆ సమయంలో ప్రభువు రావడం చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని పనివారిని పిలిచి ఆ పనివారికి ప్రభుని చూపించింది. ప్రభువారు ఏదైనా చేయమని మరియమ్మ గారు మాట విన్న తర్వాత, నా సమయం ఇంకా రాలేదు అన్నారు అక్కడ ఆయన. ప్రియులారా, సమయం రాకుండా దేవుడు ఏ పని చేయరు. సమయం వచ్చిందంటే ఆ పనులు ఆగవు. నీ ఆలోచనలో లేకపోయినా, నీకు శక్తి బలము లేకపోయినా, ధనము లేకపోయినా ఆ పనులు ఆగవు. దేవుడు తలపెట్టాడు కనుక ఆ పనులన్నీ విజయవంతంగా జరుగుతాయి. ప్రియ నేస్తమా, దేవుని దృష్టిలో నీవు ఉన్నావా? నీ కార్యాలను దేవునికి అప్పగిస్తున్నావా? నీవు దేవునికి అప్పగించి భారము దేవుని మీద వేసినప్పుడు దేవదేవుడైన ప్రభు సహాయకుడై ఉండి సమాధానం ఇచ్చి ఆయన సత్కృప నీకు చూపించువారై ఉన్నారు. కనుక కాలములు, సమయములు అన్నీ అనుకూలముగా ఉన్నట్లయితే ఆ సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఎవరైనా ఏమైనా చేయగలరు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని అని దేవుడు చెబుతున్నాడు. కనుక నీవు పెట్టిన మొర మరి దేవుడు అనుకూల సమయంలో ఆలకించి అక్కడ తన కార్యాన్ని జరిగించువారై ఉన్నారు. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అన్నారు. ప్రియ స్నేహితులారా, ఆయన రక్షించడానికి వచ్చి ఆ దినమందు, ఆ సమయమందు నిన్ను ఆదుకుని బాధ్యత తీసుకునేవాడు ఆయనే. దేనివల్ల నీవు రక్షించబడలేవు, ఏ ఆయుధాలు నిన్ను రక్షించలేవు. దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఆయన వాక్యం నిన్ను రక్షిస్తుంది. ఆయన వాక్యం నిన్ను వృద్ధిలోకి నడిపిస్తుంది. ఆయన ఆశీర్వాదము గొప్ప సంపద. ప్రియమైన నేస్తమా, ఆశీర్వాదాల కోసం మనం ఆశతో ఎదురు చూసేవారము ఉండాలి. ఆయన వాక్కు కొరకు ఆశతో ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుని నోటి వాక్యం మనకు సంపద. దేవుని నోటి వాక్యం మనలో జీవమని కలగజేసేది. దేవుని నోటి వాక్యం మనలను నిరంతరము నడిపించేది, పడిపోకుండా కాపాడేది, పడినను లేవనెత్తేది దేవుని వాక్యమే. ప్రియులారా, కనుక అట్టి ఆశీర్వాద సంపద కలుగజేసేటటువంటి దేవోక్తులను ఈ హృదయంలో భద్రపరుచుకునే వారముగా ఉండాలి. ప్రియులారా, అలాగును భద్రపరుచుకుంటూ వాటిని తలపోసుకుంటూ ప్రభువుకు ఘనత తెచ్చే బిడ్డలుగా మనం ఉన్నట్లయితే ఆ ఘనమైన భాగ్యాలన్నీ మనవే. మనల్ని దాటుకుని మరి ఎక్కడికి వెళ్ళవు. ప్రియనేస్తమా, ఆ భాగ్యాలను అందుకుందాం. ఆయన కృపను హత్తుకుని జీవిద్దాం. అటు ధన్యత త్రిత్వదేవుడు మనకు ప్రసాదించుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీవు నీ పవిత్రమైన కృపచేత నా ప్రభువా కాలములను, సమయములను నీ స్వాధీనించుకున్నావు. కానీ కాలానికి, సమయానికి నీవు కట్టుబడ్డావు. ప్రాణదుర్గమైన ప్రభు, అనుకూల సమయంలో మొరవింటానని సెలవిస్తున్నావు. అనుకూల సమయంలో వృద్ధిపరుస్తానంటున్నావు. అనుకూల సమయంలో రక్షిస్తానంటున్నావు ప్రభు. నీకు స్తోత్రములు. కనుక నీ బిడ్డలైనటువంటి వారందరిని ప్రభు నాయన రక్షించుటకు, సహకరించుటకు, విడిపించుటకు, నడిపించుటకు, జయమిచ్చుటకు ఇదే అనుకూల సమయము, ఇదే అనుకూల సమయము. కనుక ఈ సమయమందు నీ ప్రభావమును ప్రోక్షించి వేసి, నీ అద్భుతమైన బాహువును చాచివేసి ప్రతి ఒక్కరిని రక్షించి, విమోచించి ఫలింపచేయమని పవిత్రుడు యేసు పుణ్యనామమును ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.